హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2023 ఫస్ట్ డే వీడియోలో నేను మెన్షన్ చేశాను కదా, దమ్ బిర్యానీ చేసి తిన్నాము అని. అండ్ ఈరోజైతే ఆ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనకెంతో ఫేమస్ అయిన హైదరాబాద్ దమ్ బిర్యానీ మన ప్రాసెస్లో మన స్టైల్లో చేస్తే ఎంతో రుచికరంగా వస్తుందని ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఇదే ప్రాసెస్ మీరు కూడా ట్రై చేస్తే కన్ఫామ్గా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ 2023 వీడియో మీరు ఇంకా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో మనము ఎంత చికెన్ కావాలో అంత చికెన్ తీసుకోండి. అండ్ ఇందులో అయితే ధనియాలు, జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకుని ఆ పొడిని వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని, పుదీనా, కొత్తిమీర, పసుపు, కారం, సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడే అంత అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు కొద్దిగా కొబ్బరి వేయండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇలాగా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇందులో మనము పెరుగు వేసుకోవాలి. పెరుగు మనము మ్యారినేట్ చేసుకునేటప్పుడు పెరుగు వేసుకుంటే మనకు ఆ ముక్కలకు బాగా మసాలా అనేది పడుతుంది. అలానే గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా మిగతా ప్రాసెస్ చూద్దాము. ముందుగా అయితే ఒక 4 ఎర్రగడ్డలు అయితే సన్నగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఈ ఎర్రగడ్డలు అనేవి కట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా, వాటిని వేసి బాగా ఫ్రై చేయండి. ఎర్రగడ్డలు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా మనకు టేస్ట్ అనేది వస్తుంది. ఎట్ ది ఎండ్ ఈ ఎర్రగడ్డలు ఏ కలర్లో వస్తుందో బాగా గమనించి మీరు కూడా అలానే ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకు టేస్ట్ బాగా వస్తుంది. ఎర్రగడ్డలు వేగేలోపు మనము మిగతా ప్రాసెస్ చూద్దాము. బాగా కడిగి పెట్టుకొని 1 గంట పాటు నానబెట్టిన బియ్యం తీసుకొని ఇందులో బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనకు టేస్ట్కి సరిపడా సాల్టు, ఇంకా కొద్దిగా నూనె వేసుకొని మనము ఈ బియ్యంని ఉడికించుకోవాలి. 75% వరకు మనం ఈ బియ్యంని ఉడికించుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లుగా ఈ కలర్లో వచ్చేంత వరకు మనము ఎర్రగడ్డలను ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లో వచ్చినప్పుడు మనకు టేస్ట్ అనేది బిర్యానీలో చాలా బాగుంటుంది. మీరు గమనించండి, హోటల్లో కూడా పైన ఎర్రగడ్డలతో పెట్టి డెకరేట్ చేసి మనకు పెడుతూ ఉంటారు. ఆ ఎర్రగడ్డ ఫ్లేవర్ మనము క్రంచ్ చేసేటప్పుడు చాలా బాగా ఉంటుంది. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి కదా, మనము పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో
మనము మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా చికెన్, దాన్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయకుండా మనము 75% కుక్ చేసిన రైస్ని కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఫ్రై చేసి ఆ తర్వాత రైస్ని వేస్తున్నాను. ఇలా అయితే టేస్ట్ బాగా వస్తుందని, అండ్ ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది. అందువల్ల నేను ఇలా ఫ్రై చేసి ఆ తర్వాత వేయాలనుకుంటున్నాను. మీరు ముందుగా కూడా ఇలా ముక్కలు వేసిన పైన 75% కుక్ చేసిన రైస్ని వేసేసి మనము మిగతా ప్రాసెస్ చేసేయచ్చు. ఇలా చేస్తే మనకు ముక్క చాలా బాగా ఉడుకుతుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు. ఇప్పుడైతే ముక్క ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇంకా 75% కుక్ చేసిన రైస్ని అయితే మనము దీనిపైన ఇలా వేసుకోవాలన్నమాట. ఫుల్గా ముక్కలను కవర్ చేస్తూ వేసుకోవాలి. అప్పుడు మనకు ముక్కలకు అండ్ అన్నంకు ఆ మసాలా అనేది బాగా పడుతుంది. ఇలా వేసుకున్నాక మీకు కలర్ వేసుకోవడం ఇష్టమైతే కొంచెం కలర్ వేసుకోండి. వాటర్లో కలుపుకొని ఆ వాటరు కొద్దిగా మాత్రమే వేయండి. వాటర్ కూడా ఇంకా దీనిపై ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నాం కదా ఆనియన్స్, వీటిని ఇలా వేసుకోవాలి. స్ప్రెడ్ చేయండి దానిపైన. ఇక పుదీనా, కొత్తిమీర మీకు ఇష్టమైతే కాజు ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్నాక దీనిపైన దీనికి సరిపడా ఒక ప్లేట్ పెట్టేసుకొని దాని చుట్టూరు గుడ్డ చుట్టేసుకోండి. ఇలా ఆవిరిపోకుండా పెట్టుకుంటే మనకు దమ్ బిర్యానీ అనేది బాగా దమ్ అయ్యి బాగా స్మెల్ కూడా వస్తుంది. ఎప్పుడైతే కుక్ అవుతుందో దాన్ని మనం స్మెల్తో కనిపెట్టేయచ్చు. స్మెల్ వచ్చినప్పుడు ఇలా తీసేసి మనము చూస్తే చాలా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. పైన అన్నము చూడగానే మనకు కుక్ అయినట్టు తెలీదు. సో లోపల కూడా ఒకసారి చెక్ చేయండి, కన్ఫర్మ్ కుక్ అయిపోయి ఉంటుంది. చూసారా ఎంత బాగా వస్తుందో. నాకైతే ఫస్ట్ టైం చేశాను అండ్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా మీకు కూడా నచ్చుతుంది. దమ్ బిర్యానీ ఎందుకంటారో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఇంత టేస్ట్గా ఉంది, అలానే దమ్ పెట్టి మరీ చేస్తున్నారు కాబట్టి కన్ఫామ్గా దమ్ బిర్యానీ అంటారు. ఇంతకుముందు నేను కట్టెల పొయ్యి మీద ఒక రెసిపీ చేశాను, అది కూడా దమ్ బిర్యానీ. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. ఎట్ ది ఎండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్.